వాళ్ళు ఆల్రెడీ నాలుక మడతేసుడు స్టార్ట్ చేసిండ్రు 420 హామీల పుస్తకంలో ఒక హామీ ఉన్నది చూడండి హామీ నంబర్ 46 ఒకసారి పుస్తకం తెరువు 46 హామీ నంబర్ 46 నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఇస్తాం అని చెప్పింది వాళ్ళు వీళ్ళు కాదు స్వయంగా ప్రియాంక గాంధీ గారిని పిలిచి సోనియమ్మ కూతురు ప్రియాంక గాంధీ గారిని పిలిచి ఆమెతో చెప్పించి ఆగాగా యూత్ డిక్లరేషన్ అని పెట్టించారు. కీళ్ల నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్. మొన్న అసెంబ్లీలో అడిగినాం మన హరీష్ రావు గారు అడిగాను ఏమని డిప్యూటీ సీఎం గారిని బట్టి విక్రమార్క గారిని బట్టి గారు మరి ఎప్పుడు చాలు చేస్తారు మీరే అన్నారు కదా 100 రోజుల్లో నిరుద్యోగ భృతి ఇస్తాం యువ వికాసం ఏదో అన్నారు కదా 4000 రూపాయలు ఎప్పటి నుంచి చాలు చేస్తామని అడిగింది యాడ్ చేసిండు డిమాండ్ చేయలేదు యాడ్ చేసిండు దానికి ఆయన ఏమన్నాడు తెలుసా ఈయన నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు మిత్రుడు నేను నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ చెప్పలేదు. बेरोजगार युवाओं के लिए हर महीने 4000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे. మీరు మళ్ళొకసారి కావాలంటే ఎంప్లాయ్ చేసుకొని మాట్లాడండి. बेरोजगार युवाओं के लिए हर महीने 4000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं. బట్టి గారు స్పష్టంగా చెప్తున్నారు మేము ఇస్తామని చెప్పలేదండి మేము ఇస్తామని చెప్పలేదు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ చెప్పలేదని చెప్పి హామీ నంబర్ 46 ఆల్రెడీ తెలంగాణ యువతకు శటగోపం పెట్టే ప్రయత్నం ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు.